హలో ఆల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మన సబ్స్క్రైబర్ నుంచి వచ్చిన క్వశ్చన్. టాపిక్లోకి వెళ్ళబోయే ముందర మీకు ఏమైనా కెరీర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నా కానీ, లేకపోతే ఏమన్నా సెలీనియం ఆటోమేషన్ రిలేటెడ్ స్పెసిఫిక్ టాపిక్స్ కావాలన్నా కానీ, ఇంటర్వ్యూ స్పెసిఫిక్ ఆర్ ఎనీ టాపిక్స్ కానీ, లేకపోతే మీకు మాక్ ఇంటర్వ్యూస్ ఏమైనా కావాలంటే సెలీనియం ఆటోమేషన్ విత్ జావా కమెంట్లో మెన్షన్ చేయండి. అలానే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాము. దానికి ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే సెలీనియం ఆటోమేషన్ విత్ జావా కమెంట్లో మెన్షన్ చేయండి. ట్రైనింగ్ కావాలని చెప్పి. ఇంకా టాపిక్లోకి వెళ్తే సబ్స్క్రైబర్ ఇక్కడ ఏం అడుగుతున్నారంటే చాలా క్వశ్చన్స్ అడిగారు ఇక్కడ. వన్ బై వన్ చూద్దాము. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇదనమాట, వెదర్ కంపెనీస్ విల్ చెక్ బీజీవి చెక్. ఓకే, ఫస్ట్ ఇది చూద్దాం. వెదర్ కంపెనీస్ విల్ చెక్ ద బీజీవి ఆఫ్ ద క్లయింట్ ఆల్సో, సపోజ్ వీ గాట్ సెలెక్టెడ్ ఇన్ సమ్ కంపెనీ వేర్ ఇట్ ఓన్లీ రన్స్ ద పేరోల్. ఓకే, సో ఇక్కడ కాంట్రాక్ట్ టు హైర్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. ఏమడుగుతున్నారంటే కాంట్రాక్ట్ టు హైర్ రిలేటెడ్ బీజీవీ ప్రాసెస్ అనమాట. ఓకే, మీరు ఏదైనా సమ్ కంపెనీ కాంట్రాక్ట్ టు హైర్ కంపెనీలో కనుక జాయిన్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఎంప్లాయ్మెంట్ హిస్టరీ డీటెయిల్స్ మొత్తం వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఎవరు? కాంట్రాక్ట్ టు హైర్ కంపెనీస్. అంటే మీ పేరోల్ రిలేటెడ్ కానీ, మీ పిఎఫ్ అకౌంట్స్ క్రియేషన్ కానీ, అవన్నీ మీకు కాంట్రాక్ట్ హైర్ కంపెనీ ఏదైతే ఉందో దాని పేరు మీద ఉంటాయి అనమాట. అండ్ మీ యాక్చువల్ వర్క్ అనేది ఎక్కడంటే వాళ్ళు క్లయింట్ లొకేషన్స్కి పంపిస్తారు. ఓకే, ఇక్కడ మెన్షన్ చేసినట్టు ఎగ్జాంపుల్కి యాక్సెంచరా, టీసీఎస్, ఓకే, ఎనీ ఎంఎన్సీస్కి వీళ్ళు క్యాండిడేట్ని కాంట్రాక్ట్ హైర్ బేస్ మీద పంపిస్తారనమాట. ఇందులో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది మెజారిటీ. ఓకే, ఇది క్లయింట్ బేర్ చేస్తాడనమాట. ఓకే, క్యాండిడేట్, ఓకే, కాంట్రాక్ట్ హైర్ కాంట్రాక్టర్ యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ క్లయింటే చూసుకుంటాడు. ఓకే, ఏదర్ యాక్సెంచరా, టీసీఎస్ ఎవరైతే రిక్రూట్ చేసుకున్నారో కాంట్రాక్ట్ హైర్ బేసిస్ మీద, ఓకే, అది ఆ పర్టికులర్ ఎంఎన్సి యొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట. క్యాండిడేట్ అనే అతను జెన్యున్గా ఉన్నాడు లేదా అని చెప్పి. కాకపోతే ఆ బీజీపీ ప్రాసెస్ మీద ఈ కాంట్రాక్ట్ హైర్ కంపెనీకి కొంచెం కంట్రోల్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఫుల్గా మొత్తం ఓకే వీళ్ళే చేస్తారు కానీ ఎంఎన్సీ కంపెనీస్, కానీ కంట్రోల్ అనేది ఎంతో కొంత కాంట్రాక్ట్ హైర్ ఇచ్చిన కంపెనీస్కి బీజీపీ ప్రాసెస్లో కంట్రోల్ అనేది ఎంతో కొంత ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి when we switch to other company should we mention the client payroll company? ఓకే, సో వీళ్ళు ఈ కాంట్రాక్ట్ హైర్ జాబ్ చేసిన తర్వాత, ఓకే, జాబ్ చేసిన తర్వాత వేరే కంపెనీకి మూవ్ అయినప్పుడు అది రెజ్యూమ్లో కానీ వర్క్ ఎక్స్పీరియన్సెస్లో కానీ వీళ్ళు పేరోల్ కంపెనీ మెన్షన్ చేయాలా లేకపోతే క్లయింట్ కంపెనీ మెన్షన్ చేయాలా అని చెప్పి అడుగుతున్నారు. ఫర్ సపోజ్ ఈ సిచ్యువేషన్లో వీళ్ళు ఏంటంటే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి క్లయింట్ అనేది చేంజ్ అయితే, ఓకే, అలాగా ఒక 2 ఇయర్స్ కాంట్రాక్ట్ హైర్ వర్క్ చేస్తే కనుక అక్కడ 4 కంపెనీస్ ఉంటాయి కదా, 4 ఎంఎన్సీ కంపెనీస్ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో మనం కంపెనీ ప్రొఫైల్ ఏమని పెట్టాలి రెజ్యూమ్లో? ఓకే, ఫర్దర్గా కంపెనీస్ మనం స్విచ్ అయ్యేటప్పుడు అంటే, ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఎక్స్పీరియన్స్ లెటర్ కానీ పిఎఫ్ అకౌంట్స్ మొత్తం మీకు కాంట్రాక్ట్ హైర్ కంపెనీయే ఇస్తుంది కాబట్టి మీరు రెజ్యూమ్లో ఆ కాంట్రాక్ట్ హైర్ కంపెనీనే సో అండ్ సో డ్యూరేషన్, ఓకే, మీరు మధ్యలో ఎన్ని క్లయింట్స్ మారినా కానీ మొత్తం డ్యూరేషన్కి ఆ కాంట్రాక్ట్ హైర్ కంపెనీ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఎందుకంటే వాళ్ళే మీకు పేరోల్ రన్ చేశారు. బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసినా ఏం తీసినా ఫామ్ 16 అన్నీ మీకు పేరోల్ మొత్తం కాంట్రాక్ట్ హైర్ ఉంటుంది కాబట్టి మీరు మొత్తం కాంట్రాక్ట్ హైరే మెన్షన్ చేయాల్సి వస్తుంది ఆ కంపెనీ. ఫర్దర్గా మీకేమన్నా హెచ్ఆర్స్ మీరు కాంట్రాక్ట్ హైరా అని అడిగితే ఎస్ అని చెప్పండి. తర్వాత ఇన్ డీటెయిల్గా ఏ క్లయింట్స్ చేశారంటే అప్పుడు డీటెయిల్స్ చెప్పండి. కానీ ఓకే, మీరు డైరెక్ట్గా నేను యాక్సెంచర్, టీసీఎస్ అని చెప్తే వాళ్ళు ఏంటంటే ఆమ్, తర్వాత ఫర్దర్గా కాంట్రాక్ట్ హైర్ అని చెప్పి తెలిస్తే తీసుకోవట్లేదు అనమాట. ఓకే, బీ జెన్యూన్. నెక్స్ట్, వెదర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు జాయిన్ థర్డ్ పార్టీ పేరోల్ ఆర్ నాట్. ఓకే, సో థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ హైర్ జాబ్ అనేది జాయిన్ అవటం యూస్ఫుల్ కాదంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేనికుంటే బెనిఫిట్స్ దానికే ఉంటాయి. ఇప్పుడు మీరు కంపేర్ చేస్తే బీజీవీ ప్రాసెస్ మీకు డైరెక్ట్గా ఫుల్ టైం ఎంప్లాయీకి చేసేంత స్ట్రిక్ట్గా కాంట్రాక్ట్ హైర్ ఎంప్లాయీ అంటే క్లయింట్ చేసినా కానీ బీజీవీ ప్రాసెస్ కాంట్రాక్ట్ హైర్ ఎంప్లాయీకి కొంచెం లిబరల్గానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి నోటీస్ పీరియడ్ అనమాట. ఓకే, నోటీస్ పీరియడ్ 2 మంత్స్ మించి ఉండదు.
ఓకే. కొన్ని కంపెనీస్ కాంట్రాక్ట్ హైర్ కంపెనీస్ కొన్నిటికైతే 1 మంతే ఉంటది. ఓకే. కొన్నిటికైతే 2 మంత్స్ మించి ఉండదనమాట. అదే మీరు ఫుల్ టైమ్ కంపెనీస్ ఎన్ని జూసినా గానీ అన్ని ఎంఎన్‌సీస్‌లో మాక్సిమం 3 మంత్స్ నోటీస్ పీరియడ్ అనేది ఉంటదనమాట. నెక్స్ట్ మీరు జాబ్ స్విచ్ అవ్వాలనుకున్నా గానీ, మీరు ఎర్లీ నోటీస్ పీరియడ్ గాబట్టి, మీకు ఫర్దర్‌గా జాబ్ స్విచ్ అవ్వటానికి చాలా ఈజీ ఉంటది కాంట్రాక్ట్ హైర్ మోడ్‌లో. అదే మీకు ఫుల్ టైమ్ మోడ్‌లో అయితే మీకు ఇదంతా ప్రాసెస్ అనేది ఉంటదనమాట. ఓకే. దేనికుండే అడ్వాంటేజెస్ దానికున్నాయి. మీ సిట్యుయేషన్ బట్టి ఓకే. ఒకవేళ కాంట్రాక్ట్ హైర్ స్పెసిఫిక్ పీరియడే లెట్స్ సే 6 మంత్సే కాంట్రాక్ట్ హైర్ లేతే 1 ఇయరే కాంట్రాక్ట్ హైర్ అంటే అలాంటి సిట్యుయేషన్‌లో మీరు 6 మంత్స్ తర్వాత మళ్ళీ బయటకొచ్చి జాబ్ ఎతుక్కోగలరా? లేపోతే 1 ఇయర్ తర్వాత మళ్ళీ జాబ్ ఎతుక్కోగలరా మార్కెట్‌లోకొచ్చి? ఓకే. అదంతా మీరు ఒకసారి చెక్ జేసుకొని కాంట్రాక్ట్ హైర్‌కెళ్ళండి. కొన్ని కాంట్రాక్ట్ హైర్ అయితే ఏంటంటే టైమ్ పీరియడ్ ఏం మెన్షన్ జెయ్యవు. ఓకే. ఒక పర్టిక్యులర్ క్లయింట్‌కి రిక్రూట్ జేసుకుంటారు ఎంఎన్‌సీలో. ఓకే. ఎంఎన్‌సీతో ఆ క్లయింట్ ఉన్నంత వరకు మీ కాంట్రాక్ట్ ఉంటదని జెప్తారు. సో, అలాగా 5 ఇయర్స్ నుంచి కాంట్రాక్ట్ హైర్, 6 ఇయర్స్ నుంచి కాంట్రాక్ట్ హైర్ సేమ్ క్లయింట్‌కి జేసే ఎంప్లాయీస్ కూడా ఉన్నారనమాట. ఓకే. నెక్స్ట్ do client do the client can terminate an employee not ఓకే. సో ఇక్కడ ఎంప్లాయీ అంటే మీరు డైరెక్ట్ ఎంప్లాయీ అయితే ఆ ఎంఎన్‌సీకి టెర్మినేట్ చేసే ఛాన్స్ ఉంటది. ఓకే. ఆ క్లయింట్‌కి ఓకే. మీరు ఎంప్లాయీ ఓకే. డైరెక్ట్ ఎంప్లాయీ అయితే టెర్మినేట్ చేసే ఛాన్స్ ఉంటది. ఒకవేళ డైరెక్ట్ ఎంప్లాయీ కాదు మీరు కాంట్రాక్ట్ హైర్ కాబట్టి ఓకే. వాళ్ళకి ఆ కాంట్రాక్ట్‌ని రద్దు చేసుకునే ఆపర్చునిటీ మాత్రమే ఉంటదనమాట. ఓకే. క్లయింట్‌కి కాంట్రాక్ట్‌ని ఏదైతే మనకి పేరోల్ కంపెనీ ఉంటదో కాంట్రాక్ట్ హైర్ కంపెనీ దాంతో కాంట్రాక్ట్‌ని రద్దు మాత్రమే చేసుకోగలదు. మహా అయితే మిమ్మల్ని టెర్మినేట్ చేయగలిగింది ఎవరైతే మీ కాంట్రాక్ట్ హైర్ కంపెనీ మాత్రమే మిమ్మల్ని టెర్మినేట్ అనేది చేయగలదనమాట. ఓకే. క్లయింట్‌కి మిమ్మల్ని డైరెక్ట్‌గా టెర్మినేట్ చేసే రైట్స్ అయితే ఉండవు. ఓకే. సో, అది ఈ క్వెషను. ఈ క్వెషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో క్వెషన్. ఇఫ్ వి హ్యాడ్ జాయిన్డ్ థర్డ్ పార్టీ పేరోల్ కంపెనీ బై ఫేక్ ఎక్స్‌పీరియన్స్, హౌ డు దే డూ బీజీవీ? ఓకే. సో, కంపారిటివ్‌లీ కొన్ని లిబరల్‌గానే ఉంటాయి. కొన్నైతే ఓకే. 50, 50 ఛాన్సెస్ అనమాట. ఓకే. మరి డైరెక్ట్ క్లయింట్ చేసినంత స్ట్రిక్ట్‌గా ఉండవు. కొన్ని లిబరల్‌గా ఉంటాయి. ఓకే. కొంచెం నా సజెషన్ అయితే ఇలాంటోళ్ళు కొంచెం కాంట్రాక్ట్ హైర్ వైపెళ్తే కొంచెం బెటర్ అని చెప్పి చెప్తా. నెక్స్ట్ లాస్ట్ డౌటు. Companies HRs while creating new PF account without UAN, with our UAN, when we switch to a new company, do they can find out the service history of the company list we worked, date of joining, exit, login separately into PF account, then check the service history. ఓకే. సో, ఇక్కడ ఏమంటున్నారంటే వీళ్ళు కంపెనీ స్విచ్ అయ్యేటప్పుడు కాంట్రాక్ట్ హైర్ ఆళ్ళు గాని, ఎవరైనా గాని హెచ్ఆర్స్ వాళ్ళ యుఏఎన్ నంబర్ ఉంటే వాళ్ళ ప్రీవియస్ ఎంప్లాయ్‌మెంట్ సర్వీస్ హిస్టరీ అనేది పీఎఫ్ పోర్టల్‌లో తెలుసుకోగలరా? లేపోతే వాళ్ళు లాగిన్ అయిన తర్వాతనే తెలుసుకోగలరా? అని జెప్పి అడుగుతున్నారు. ఓకే. సో, ఇక్కడ ప్రెజెంట్ డీజీ వెరిఫికేషన్ అని జెప్పి ఒక టూల్ వచ్చిందనమాట. దాంట్లో యుఏఎన్ నంబర్ ఆర్ పాన్ నంబర్ ఇచ్చేస్తే ఓకే. క్యాండిడేట్ యొక్క సర్వీస్ హిస్టరీ మొత్తం వచ్చేస్తుందనమాట. ఓకే. పీఎఫ్ హిస్టరీ మొత్తం వచ్చేస్తుంది. జస్ట్ ఆ హెచ్ఆర్స్‌కి యుఏఎన్ నంబర్ ఉంటే సరిపోయిద్దనమాట. ఓకే. పర్టిక్యులర్‌గా వాళ్ళు సెపరేట్‌గా లాగిన్ అయ్యి చెక్ జేయాల్సిన పనుండదనమాట. సో, డైరెక్ట్‌గా వాళ్ళు డేస్ ప్రెజెంట్ లేటెస్ట్ టూల్స్ వచ్చినియి. దాని ద్వారా తే డైరెక్ట్‌గా వెరిఫికేషన్ అనేది జేసేస్తున్నారు. క్లియర్ అయితేనే ఫర్దర్‌గా ఇంటర్వ్యూ రౌండ్స్ అనేవి పెడుతున్నారనమాట. ఓకే. లాస్ట్‌లో ప్లీజ్ మేక్ ఎ వీడియో క్లారిఫై డౌట్స్. యూ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. ఓకే. థాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ సపోర్టింగ్ మీ. ఓకే. ఇంకా ఏమన్నా మీకు క్వెషన్స్ ఉన్నా గాని ఫర్దర్‌గా వేరే టాపిక్స్ అయినా గాని కామెంట్‌లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఐ విల్ డూ ఎ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ వీడియో. ఓకే. వీడియో గనక మీకు హెల్ప్‌ఫుల్ అయిందనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే. ఓకే. థాంక్ యూ.